హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్గా కానీ, స్నాక్గా కానీ ఎలా అన్నా తినచ్చు. మరి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా బ్రెడ్ని అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు మిల్క్ బ్రెడ్ ఉంటే మిల్క్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో కాస్త బటర్ వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి వాడండి, లేదంటే ఆయిల్ అన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 2 బ్రెడ్లను అయితే పెట్టుకోవాలి. వీటిల్ని లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోండి. ఒకవైపు పైన కూడా కాస్త బటర్ రాసుకోండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో బ్రెడ్ని కాస్త వేగనివ్వండి. మరీ ఎక్కువగా మాడి చేయకుండా కాస్త వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకుందాం. చూసారా, ఇలా కొంచెం కాలితే సరిపోతుంది. ఇప్పుడు అటు సైడ్ కూడా మంచిగా వేపుకోండి. ఈ 2 వైపులా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇలానే మిగిలిన మీరు ఎన్ని బ్రెడ్లు తీసుకుంటారో అన్ని బ్రెడ్లని వేపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటో, అలా 2 పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నాను. వీటన్నింటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. అలానే టమాటాను కూడా సన్నగానే కట్ చేసుకోండి. మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద పెద్దగా ఉంటే తినేటప్పుడు మనకు బాగుండదు. పచ్చిమిరకాయలు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి, ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పిల్లల కోసం కాబట్టి నేను 2 యూస్ చేస్తున్నాను. అది కూడా చాలా సన్నగా కట్ చేశాను. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే వాళ్ళు తేలిగ్గా తినగలుగుతారు. అలానే కాస్త కొత్తిమీర కూడా అలా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఎగ్స్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఈ 4 ఎగ్స్ 4 బ్రెడ్స్కి అయితే వస్తాయి. దలసరగా వేసారంటే 3 బ్రెడ్స్కే వస్తాయి. కాస్త పలచగా వేసారంటే 4 బ్రెడ్స్కి అయితే వస్తాయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో వేసేసుకోండి. కొత్తిమీర అన్నీ ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి కాస్త ముక్కలు కలిసేలాగా ఒకసారి విస్క్ చేసుకోండి. విస్కర్ లేకపోతే కనుక మీరు ఫోర్క్ అన్న తీసుకోండి, స్పూన్ అన్న తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి తగినట్టు ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసాను. 1/2 స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను. కారం అయితే నేను తక్కువ వేసాను, ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఉన్నాయి కాబట్టి. కారం కూడా ఎక్కువ వేసామంటే పిల్లలు తినలేరండి, అందుకని నేను కొంచెమే వేసాను. పెద్దవాళ్ళకైతే 1 స్పూన్ కారం అయితే వేసేసుకోండి, అప్పుడు సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని బాగా నొరగొచ్చేదాకా బీట్ చేయాలి. ఎంత నొరగొస్తే అంత ఫ్లఫీగా వస్తుంది అన్నమాట ఆమ్లెట్ మనకి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి, లేకపోతే మనం దోశలు వేసుకునే పెనాలు ఉంటాయి కదా, అదన్నా సరే పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ బటర్ వేసుకోండి. ఈ బటర్ లేకపోతే నెయ్యి కానీ ఆయిల్ కానీ యూస్ చేయండి. ఇప్పుడు ఈ బటర్ని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని 1 స్పూన్ వేసుకోండి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి, ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ మధ్యలో ఉండిపోయాయి కాబట్టి అవి కావాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు చుట్టూ, లేకపోయినా పర్వాలేదు. ఈ ఆమ్లెట్ వేగక ముందే మనం వేసిన వెంటనే బ్రెడ్ని ఒక సైడ్ పెట్టి దాన్ని ఫ్లిప్ చేసుకుని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అలానే ఎగ్ మిశ్రమాన్ని అంటించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవనివ్వండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా కుక్ అయిందో చూసుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసి అటు సైడ్ కూడా ఒక 2 మినిట్స్ వేపుకోండి. 2 సైడ్లు బాగా కాలిన తర్వాత దీన్ని ఇలా మడుచుకోవాలి. ఇలా కొంచెం మడచడం కష్టమైతే కనుక మీరు బయట తీసేసి ఇంకొక స్పూన్ సహాయంతో కూడా మడుచుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది మీకు. తీసుకోండి, ఇలా ఒకసారి తిప్పుకొని 2 సెకండ్ అలా ఉంచి తీసేసుకోండి. ఇప్పుడు మీకు ఎన్ని బ్రెడ్ ఆమ్లెట్లు కావాలో అన్నింటినీ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసి సర్వ్ చేసుకోవడమే. పిల్లలకి నచ్చేటట్టు మనం కెచప్తో కానీ సర్వ్ చేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తింటే వాళ్ళకి కడుపు ఫుల్ అయిపోతుంది. వేడివేడిగా టమాటా కెచప్తో తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.